నీకేం అవ్వలేదు కదా? ఏది ఏంటమ్మా, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయకుండా సూప్ రెడీ చేస్తున్నావేంటి? అత్తయ్య, బాలగారికి బ్రేక్ఫాస్ట్ వద్దంట, సూపే కావాలని గొడవ చేస్తున్నారు. అవునా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఏంటత్తయ్య, ఎందుకలా అన్నారు? ఒకప్పుడు అన్ని విషయాలకి అమ్మా అమ్మా అంటూ నన్నే అడిగేవాడు. వాడికి ఏది ఇష్టమైనా వాళ్ళ బామ్మకి చెప్పేవాడు. కానీ మెల్లగా వాళ్ళలో మార్పు గమనించాను. నువ్వొచ్చిన తర్వాత సుందరి సుందరి అంటూ బాధైనా సంతోషమైనా ఏదైనా సరే నీతోనే పంచుకుంటున్నాడు. భార్యగా నీకు తన ప్రేమని చెప్పడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే తనలో మార్పు కూడా మనం గమనిస్తున్నాం. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరిద్దరూ త్వరలో మంచి జీవితాన్ని మొదలు పెట్టాలి. మంచి జీవితాన్ని మొదలు పెడతారా? నేనుండగా ఈ త్రిపుర గాయత్రి జీవితాన్ని నాశనం చేసి తీరుతాను. వీళ్ళ జీవితాల్లో సంతోషమే లేకుండా చేస్తాను. మొగుడికి సూప్ రెడీ చేస్తున్నావా అక్క? చెప్తాను నీ పని. వదినా, వదినా. అనంత్ గారు, వస్తున్నా. వదినా, ఏదో జరుగుంటుంది. నువ్వు ఊరుకో కన్నయ్య. రా కూర్చో, ఇడ్లీ తిను. కూర్చో. నాకు ఆ సాంబార్ కావాలి. ఎస్ ఎస్ ఎస్. మొత్తానికి మా అక్కకి పొద్దున్నే మంచి క్లాస్ పడింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నాకు నువ్వన్న మాటల్ని బట్టి అర్థమైంది ఆ పని నువ్వే చేసావని. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వేమైనా చేస్తే నా మీద చెయ్యి, భరిస్తాను. నన్ను తిట్టు, సహిస్తాను. కానీ బాలగారి జోలికొస్తే ఇన్నాళ్ళు నాలో కోపమే చూసా. బాలాగారికి హాని తలపెట్టాలని చూసినా, బాలాగారికి నీ వల్ల ఏమైనా జరిగినా ఇక నుంచి నువ్వు నాలో కోపాన్ని చూడవు, క్షమించడాలు ఉండవు. ఏంటమ్మా ఈ సూప్ అంతా కారం కారంగా ఉందేంటి? చేతనైతే ఏమైనా చెయ్యాలి, లేకపోతే కామ్గా ఉండాలి. నువ్వే కదా వంట చేసింది, అయినా బుద్ధుందా లేదా నీకు?
సుందరి సుందరి ఎందుకు అలా ఉన్నావు? నువ్వు బాధపడుతున్నావా? అందరు నేను తిట్టారని కోపం వచ్చిందా? ఇదంతా నా వల్లనే కదా? అమ్మో, నువ్వు నాతో మాట్లాడవా? ఆ, ఆ. సుందరి, నువ్వు నాతో మాట్లాడవు కదా? నన్ను చూసి నవ్వవు కదా? నిన్నే సుందరి. నేను నువ్వు ఇచ్చిన సూప్ తాగి గట్టిగా అరిచాను కదా, అందుకే అందరూ నిన్ను తిట్టారు. ఇంకొకసారి నేను అరవనులే. సుందరి చాలా మంచిది కదా? సుందరికి నేనంటే చాలా ఇష్టం కదా? నాకు కూడా సుందరి అంటే అంతే ఇష్టం.